దాదాపు ఓ 3 దశాబ్దాల క్రితం అందరి యువతలాగే ఓ 20 ఏళ్ల కుర్రాడు జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొంటూ వాటి సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయత, ఏమవ్వాలో తెలియని అసహనం. ప్రపంచం ప్రశ్నల పుస్తకంలా కనిపిస్తోంది తప్ప ఎక్కడ చూసినా జవాబు జాడేలేదు. ఇది కేవలం ఆ 20 ఏళ్ల కుర్రాడి సమస్యే కాదు, అప్పటికి ఇప్పటికీ ఎంతో సతమతం అవుతున్న ఎందరో యువత సమస్య కూడా. ఇలా సతమతం అవుతూ ఎటు వెళ్లాలో తెలియని సమయంలో మార్షల్ ఆర్ట్స్ అతనికి మార్గం అయ్యింది. మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా మంది అనుకున్నట్టు అవతల వాళ్ళని కొట్టడమో పడగొట్టడమో కాదు. మన అహాన్ని తొక్కిపెట్టి మన కాళ్ల మీద మనం నిలబడ్డాం, మన ఆవేశాన్ని అరచేతి అదుపులో ఉంచుకోవడం. ఒంటరితనం, ఒత్తిడిని ఎదుర్కోవడం నేర్పిస్తే శిక్షణ, క్రమశిక్షణ నేర్పించింది కళ్యాణ్ కుమార్ను మన పవన్ కళ్యాణ్గా మార్చింది. సంవత్సరాలు గడిచాయి, కొత్త దారులు ఏర్పడ్డాయి. అలాగే తన సినీ ప్రయాణం మొదలైంది. తను నేర్చుకున్న కళకు శిక్షణ తోడయ్యేసరికి అది తెర మీద నిజంలాగే కనిపించింది. ఆ నిజానికి తన నిజాయితీ తోడయ్యే కోట్ల మంది గుండెల్ని గెలిచింది. ప్రయత్నంలో లోపం లేకపోవడంతో ఫలితానికి సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరికి చేర్చింది. కరాటే, కిక్ బాక్సింగ్, ఎస్క్రిమా, ఇలా మార్షల్ ఆర్ట్ ఏదైనా అదే డిసిప్లిన్, అదే క్రమశిక్షణ. వాటిని కూడా తన సినిమాల ద్వారానే జనాలకు దగ్గర చేశాడు. సినిమాల్లో చూపించే స్టంట్లు, ఫైట్లు జనరంజకంగా, ఆకర్షణీయంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ కళ్యాణ్ గారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆ యుద్ధ కళల్లో, ఆ ఫైట్స్ లో, ఆ స్టంట్స్ లో ఒక హానెస్టీ, ఒక నిజాయితీ, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత కనిపించడంతో ఆ మార్షల్ ఆర్ట్స్ అనేవి జనాల్లోకి చాలా వేగంగా దూసుకెళ్లాయి. అసలు మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ చెప్పేది ఒకటే, కంటిన్యూస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవడం. అందుకే ఇప్పటికీ ఓ స్టూడెంట్ల మార్షల్ ఆర్ట్స్ లో తన ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తన తపనకి, సాధనకి, మార్షల్ ఆర్ట్స్ ని జనాల మధ్యలోకి తీసుకువెళ్లడంలో ఎన్నో ఏళ్లుగా తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా డిసెంబర్ 30, 2025న ఆయన అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. ఈ సత్కారానికి కారణమైన వారు భారతదేశంలో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కి దారి చూపించిన ప్రముఖ గురువు ప్రొఫెసర్ డాక్టర్ సిద్దికీ మహమూదీ గారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ద్వారా భారతదేశంలో జపాన్ బూడో పరంపర వ్యాప్తికి కృషి చేస్తూ కేవలం దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మార్షల్ ఆర్ట్స్ గురువు ఆయన. We are pronouncing Pawan Kalyan the first samurai of
Andhra Pradesh and the Tiger of Martial Arts. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును అందిస్తూ ఆయన్ని ప్రకటించారు. As an honor for him, he is the first person in India being presented this. సోగో బూడో కాంటకే సంస్థ ద్వారా 5th డాన్ గౌరవాన్ని సోకే మురమత్సు సెన్సై నేతృత్వంలో టగేదా షింగన్ సమురాయ్ పరంపరలో పవన్ కళ్యాణ్ గారికి స్థానం కల్పించారు. ఇక్కడ టైగర్ అంటే హింస కాదు, హింసను అదుపులో ఉంచే బలం. బలం అదుపులో ఉండాలని చెప్పడమే ఆ బిరుదు యొక్క అర్థం. కళ్యాణ్ గారికి తెలుసు ఈ గౌరవం తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం మాత్రమేనని. ఈ గౌరవం, గుర్తింపు ఆయన బాధ్యతను మరింత పెంచాయని చెప్పక్కర్లేదు. తన నమ్మకం ఒక్కటే, ఓ దేశపు సంపద అంటే నదులు, ఖనిజాలు, అరణ్యాలు మాత్రమే కాదు, కళలతో, క్రమశిక్షణతో తయారయ్యే యువత. అటువంటి వారే వికసిత్ భారత నిర్మాణ రూపకర్తలు. దృఢమైన శరీరం, చురుగైన బుద్ధి, బలమైన వ్యక్తిత్వాల వైపు దేశ యువత నడిపించడమే తన లక్ష్యం. జై హింద్, జై భారత్.